Hey guys, welcome back to my channel. This is Manali part 3. As so many asked me to do in Telugu, one part of Manali will be in Telugu. So yeah. नए नए प्लेसेस विजिट करने और साइड भी साइड होगा. సో మార్నింగ్ చాలా చల్లగా ఉండే. కాఫీ ఆర్ టీ ఈజ్ మస్ట్ అనమాట. అండ్ దెన్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాము. ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి కింద అందరం గ్యాదర్ అవుతాం అనమాట. రెడీ అయిన వాళ్ళు రెడీ అయినట్టే వచ్చి తినేస్తూ ఉంటారు. కాజ్ ఒకరి కోసం ఒకరు వెయిట్ చేస్తూ లైక్ చాలా టైం అయిపోతుంది అని చెప్పి. ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ పార్ట్నర్స్ వీళ్ళిద్దరూ అనమాట. అండ్ దెన్ తినేసి బయటికి వచ్చాము. ఇది మేమున్న హోటల్ అండ్ బయట ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. మౌంటైన్స్ మధ్యలో ఉంది ఈ హోటల్ అండ్ టెంపరేచర్ వాజ్ టూ లో, కానీ సన్ కూడా ఉంటుంది, చలి కూడా ఉంటుంది. టుడే our visit plans are to Solang Valley and Sisu place and then Atal Tunnel. First we'll go to Atal Tunnel, then to Sisu and then from there to Solang Valley. So I'll show you all the places. Till then stay tuned. అందరూ వచ్చే వరకు ఆల్మోస్ట్ ఒక గంట పట్టింది. సరే అని స్టార్ట్ అయిపోయాం త్వరగా. వెళ్ళే దారి మధ్యలో మా టైర్ పంక్చర్ అయింది. ఇక్కడ ఒక 15-20 మినిట్స్ తీసుకున్నారు. ఇంకా అందరినీ దిగమని చెప్తే మేము ఇక్కడ దిగి లొకేషన్ బాగుందని పిక్చర్స్ క్లిక్ చేసుకుందామని అనుకున్నాం. అండ్ దెన్ మధ్యలో కొంచెం ఆకలేస్తే ఏమైనా స్నాక్స్ తీసుకెళ్దామని ఒక చిన్న షాప్కి వెళ్ళాం. ఆ షాప్ దగ్గర ఎన్ని డాగ్స్ అంటే సడన్గా వచ్చి భయపెట్టేసాయి. అక్కడ జనాలు కూడా అంతే అండి. అసలు ఫుడ్ డాగ్స్కి పెట్టాల్సిన ఫుడ్ పెట్టరనమాట. ఇన్ని బిస్కెట్ ప్యాకెట్స్ వేసేస్తారు. అవి తింటాయా? పోనీ తినేవి పెట్టినా ఒక మీనింగ్ కానీ ఏంటోలే. మేము తీసుకొని అయితే వచ్చేసాం మళ్ళీ రిటర్న్. మా బస్ మంచిగా అయిపోయింది. స్టార్ట్ అయ్యాక ఒక 5-10 మినిట్స్లోనే అటల్ టనల్ దగ్గరికి వచ్చేసాం. దిస్ ఇస్ ద లాంగెస్ట్ టనల్ అనమాట. యాక్చువల్లీ ఇలాంటివి పెట్టినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడుతూ ఉంటాను, కానీ ఇప్పటి నుంచి పెట్టాను అనమాట. కాజ్ కాపీరైట్స్ వచ్చేస్తున్నాయి యూట్యూబ్లో. Atal Tunnel is the longest tunnel in the high altitude. Hi. Sleeping Beauty. Sir, in the camera shot. Hi, hi. Hello. అటల్ టనల్ రుటాంగ్ పాస్ దగ్గర ఉంటుంది. ఇన్ ఈస్టర్న్ పిర్ పంజాల్ రేంజ్ ఆఫ్ హిమాలయాస్ ఆన్ నేషనల్ హైవే 3 ఇన్ హిమాచల్ ప్రదేశ్. లెంత్ ఆఫ్ దిస్ టనల్ ఇస్ 9.2 kilometer. गाइस हम अटल टनल क्रॉस कर चुके हैं. सो यहाँ पे 10 मिनट ब्रेक मिला. यहाँ वैली के पास फोटोज लेने के लिए. यू कैन सी द लोकेशन. और फिर यहाँ पे एक भैया मिल गए जो फोर्स बता के फोटोज ले हमारे. ईच फोटो कॉस्ट अराउंड 30 rupees. तो वहाँ पे चला गए. It is the longest highway with single tube tunnel about 10,000 feet in the world. విడ్త్ వచ్చేసి 10 meters ఉంటుంది. 2 places ఈ టనల్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. దే ఆర్ మనాలి అండ్ లాహౌల్ స్పీటి వ్యాలీ. టనల్ నుంచి బయటకు వచ్చాక కాసేపు ఆపారనమాట ఫొటోస్ తీసుకోమని చెప్పి. అండ్ దెన్ ఆఫ్టర్ 5 to 10 minutes మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాం టు అవర్ నెక్స్ట్ డెస్టినేషన్, దట్ ఈస్ సిసు. ఆన్ ది వే చాలా బ్యూటిఫుల్ సినారియోస్ చూసాం మేము. మంచు కొండలు, ఆకాశం అండ్ ఆల్. వాటర్ చాలా ఫ్రెష్గా ఇంకా చల్లగా ఉండే కూడా. ఈ వాటర్ కొండల పైనుంచి మంచు కరిగి ఫ్లో అవుతాయి అన్నమాట ఇన్ వన్ డైరెక్షన్. వెళ్తూ సిసుకి అయితే వచ్చేసాం. ఇట్ హ్యాస్ ద లాంగెస్ట్ జిప్ లైన్ ఇక్కడ అండ్ దిస్ లీడ్స్ టు వాటర్ ఫాల్. జిప్ లైన్ చేసిన తర్వాత అక్కడ నుంచి డెస్టినేషన్స్ అన్ని అక్టోబర్ టు నవంబర్ వెళ్తే బాగుంటాయి. బికాస్ టెంపరేచర్ అండ్ వెదర్ కొంచెం స్టేబుల్గా ఉంటుంది. బట్ స్టిల్ మనం చెప్పలేము ఎప్పుడు ఎలా వెదర్ చేంజ్ అవుతుందో. బట్ ఇన్ డిసెంబర్ జనవరిలో వెళ్తే మాత్రం ఇదంతా స్నోలో కవర్ అయిపోయి ఉంటుంది. సో అడ్వెంచర్ ఈవెంట్స్ చేయడంలో అంత మజా రాదు. మేము కూడా జిప్ లైన్ చేద్దామని ఫిక్స్ అయిపోయాం. ఇక్కడ జిప్ లైన్ టికెట్ వచ్చేసి 300 rupees per person. వెళ్ళటానికి అండ్ రావటానికి బోత్ ఆర్ ఇంక్లూడెడ్ అనమాట. ఈ ప్లేస్ చాలా విశాలంగా ఉండే. అక్కడ ఆడుకోవడానికి గేమ్స్ అండ్ ఆల్ కూడా ఉండే పిల్లల కోసం. ఫుడ్ అంటే ఇక్కడ మోస్ట్లీ రేర్గా ఒక దగ్గర పరాటా దొరికింది అండ్ మ్యాగీ అయితే ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉంటుంది. ఆ వెళ్ళే గ్యాప్లో నాకు ఒక అక్క కనిపించింది అక్కడ. షీ వాజ్ గివింగ్ కాస్ట్యూమ్స్. తనే రెడీ చేసింది నన్ను ట్రెడిషనల్ కాస్ట్యూమ్ ఆఫ్ మనాలిలో. పిక్చర్స్ వీడియోస్ తీసుకోమని చెప్పారు. ఐ డిడ్ ఇట్. అండ్ దెన్ మేము కూడా జిప్ లైన్కి కాస్ట్యూమ్ వేసేసుకొని ఆల్ సెట్ టు గో. అండ్ చాలా బాగుండే. ఎక్స్పీరియన్స్ వాజ్ సో గుడ్.
ఇక్కడ మీరు చూడొచ్చు ఫోన్స్ ఆర్ అలౌడ్ అనమాట. మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉండి నేను చేయగలుగుతాను అని అనుకుంటే మీ చేతిలో ఫోన్ పట్టుకొని ఇది క్రాస్ చేయొచ్చు. సో పీస్‌ఫుల్‌గా ఉండే అనమాట. చాలా ప్రశాంతంగా వాటర్ వేవ్స్ సౌండ్ అక్కడ స్టోన్స్ దగ్గర కూర్చొని ఉండాను నేను కాసేపు. అండ్ దెన్ ఒక టెంట్‌లోకి షిఫ్ట్ అయ్యాం. చలి చాలా పెరిగిపోయింది. యాజ్ ఈవినింగ్ అవుతూ ఉంటే టెంపరేచర్ కూడా లో అవుతూ వెళ్ళింది. అందరూ మేము ఒక 16 మెంబర్స్ ఉండే. సో అందరూ వచ్చే వరకు వెయిట్ చేయాలి కాబట్టి మేము ఇక్కడ కూర్చున్నాం అనమాట. అనుకుంటాం కానీ జనాలు మ్యాగీ చాలా తింటారు ఇక్కడ. అందరూ వచ్చేసిన తర్వాత ఇక్కడ కూర్చున్నాం ఆర్డర్ చెప్పుకొని ఫుడ్‌కి. కాజ్ చాలా ఆకలేస్తుండే. మేము వెళ్ళిన స్టాల్‌లో ఆంటీ ఒక్కరే ఉండే. సో ఇక్కడ మా ప్రియ హెల్ప్ చేస్తుంది ఆంటీకి కుకింగ్ చేయటంలో. ఇంకా ఫాస్ట్‌గా మ్యాగీస్, పరాటాస్ ఏవైతే తినాలనుకున్నారో అందరూ అవి తినేసి కాఫీలు, టీలు కూడా అయినాయి. అందరికీ ట్రెక్ చేసి వచ్చి ఫుల్ అలసటగా ఉండే అనమాట. ఇంకా మాకు ఫొటోస్, పిక్చర్స్ ఇవన్నీ దిగడానికి కూడా అంత టైం దొరకలేదు. వి స్టార్టెడ్ టు అవర్ నెక్స్ట్ డెస్టినేషన్ దట్ ఈజ్ సోలాంగ్ వ్యాలీ. అన్నీ ఇన్ టైంలో అవ్వాలి. కొంచెం అటు ఇటు అయినా కానీ మన షెడ్యూల్‌లో నుంచే కొన్ని లొకేషన్స్‌ని తీసేస్తారు. సో టైంకి మనం వచ్చేయడం, వెళ్ళటం ఈజ్ ఆర్ డ్యూటీ. రిటర్న్‌లో కూడా అటల్ టనల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఫొటోస్ దిగమని కాసేపు ఆపారను. సిస్సులో ఏం తినలేదు. సో ఇక్కడ స్ట్రీట్ ఫుడ్‌లో నాకు ఇది చాట్లు, మసాలాలు అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. కనిపించాయి ఇంకా ఆపుకోగలుగుతామా? ఆర్డర్ పెట్టేసుకున్నా. ఇచ్చాడు వేడివేడిగా చేసి. బేల్పూరి ఉండే, చనా కుల్చా ఉండే అండ్ చట్పటా మసాలా అని ఒకటి ఉండే. అందులో చనాసే ఉండే అంటే ఎక్కువ పల్సెస్ ఉండే. ఎవ్రీథింగ్ వాజ్ హెల్దీ ఓన్లీ. And I'm the cameraman. ఇక్కడ టెంపరేచర్ వాజ్ సో కోల్డ్ అనమాట. మా హ్యాండ్స్ కూడా ఫ్రీజ్ అయిపోయాయి. అండ్ కెమెరాని అయితే చాలాసార్లు క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ ఫాగ్‌కి బ్లరీ అయిపోతుండే అనమాట. యాక్చువల్లీ అన్ని అడ్వెంచర్స్ కన్నా జిప్ లైన్ చేయడం చాలా ఈజీ. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా భయం ఉంటే మాత్రం ఏదైనా ఆర్నమెంట్స్ పెట్టుకుంటారు కదా, లైక్ చైన్స్, ఇయర్ రింగ్స్ అలాంటివి. ఆ ఫ్లోలో ఏమైనా పడిపోతాయి అనిపిస్తే మీరు ముందే తీసేసి వెళ్ళడం బెస్ట్. బికాజ్ ఇక్కడ అంత డెప్త్ లేకపోయినా వాటర్ ఫ్లో మాత్రం చాలా ఫాస్ట్గా ఉండే. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా పడ్డా కానీ అది వెళ్ళిపోవడమే, ఇంకా దొరకవు. మొబైల్ కూడా పట్టుకోవచ్చు అని చెప్పాను, కానీ కాన్ఫిడెన్స్ లేకపోతే తీసుకెళ్ళకండి. యాక్రోఫోబియా ఆర్ యాంగ్జైటీ లాంటి థింగ్స్ హైట్ నుంచి ఏమైనా ఉంటే మాత్రం ఇలాంటివి చేయొద్దనే చెప్తాను. సో ఇంకా అక్కడ కాసేపు ఉండి వి స్టార్టెడ్ టు సోలాంగ్ వ్యాలీ. సోలాంగ్ వ్యాలీలో ఏంటి అంటే ఎక్కువ అడ్వెంచరస్ యాక్టివిటీస్ అవుతూ ఉంటాయి. హాట్ ఎయిర్ బెలూన్ ఇంకా బెలూన్ ఫ్లైట్ ఏవియేషన్ అని 2 ఉంటాయి. రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఒకటేమో బెలూన్ కొంచెం డిస్టెన్స్ వరకు వెళ్ళి ల్యాండ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఉన్న దగ్గరనే పైకి వెళ్ళి అక్కడే ల్యాండ్ అవుతుంది కింద. అండ్ ఇంకా అదర్ యాక్టివిటీస్ వచ్చేసి పంజీ జంపింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా జిప్ లైన్ ఉంటుంది. పారాగ్లైడింగ్ కూడా చేయొచ్చు. పారాగ్లైడింగ్ వచ్చేసి 1500 నుంచి స్టార్ట్ 4000 వరకు ఉంటుంది. 1500 ఏంటంటే షార్ట్ డిస్టెన్స్ అనమాట. 4000 ఏంటంటే హై లెవెల్ నుంచి చేయొచ్చు మనం పారాగ్లైడింగ్. అండ్ దెన్ హైకింగ్ ట్రిప్ ప్లానర్స్ కూడా ఉంటారు. రిటర్న్లో ఇంకా వెళ్ళేటప్పుడు చాలా మౌంటైన్ వ్యూస్ కూడా కనిపిస్తాయి. అండ్ కొన్ని యాక్టివిటీస్ మనం దూరం నుంచి కూడా చూడొచ్చు. ఎట్ ద సేమ్ టైం మోటార్ బైక్స్ కూడా డ్రైవ్ చేయొచ్చు. అన్నీ రెంట్కి దొరుకుతాయి. రీజనబుల్ ప్రైజెస్. కానీ జనాలు ఎక్కువ ఉంటే మాత్రం చాలా ఎక్కువ కాస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. మనము వాళ్ళని ఏం అనలేము. ఎక్కువ బార్గెయిన్ చేసినా ఏం తగ్గించరు. కాజ్ దిస్ ఇస్ సీజనల్ కదా వాళ్ళకి. ఇప్పుడే వాళ్ళు మంచిగా ఎర్న్ చేసుకొని ఆఫ్ సీజన్లో దే కుడ్ ఏబుల్ టు సర్వైవ్. ఇక్కడైతే చలి చాలా పెరుగుతూ వెళ్తుంది. సో ఇంకా ఒక దగ్గర మాకు షాప్ వాళ్ళు మంట పెట్టుకొని కూర్చున్నారు. మేము వెళ్ళి కాసేపు కూర్చొని వాళ్ళతో మాట్లాడాము. అండ్ వచ్చే దారిలో నేను మక్కబుట్ట కూడా కొనుక్కున్నా. అంటే ఆయనని జరిపేసి నేనే మక్కబుట్ట కాల్చడం మొదలుపెట్టిన. ఇంకా ఐ లాస్ట్ దట్ క్లిప్ ఐ గెస్, అందుకే ఇక్కడ యాడ్ చేయలేదు. अब सब ब्यूटी केयर करेंगे, दूध में डाल के पिएंगे, सफेद होके दिखाएंगे. देख लेना क्या बोलती है. देखो असली वैल्यू पता हमें असली का कोई मुंह नहीं होता है. ठीक है, पता है, चेक करके देख लो. चेक करें, सबका डब्बा सेम दिख रहा है. फिर कोई मेरे सामने 100 रुपए के खरीद के लेगा, पता है, और मैं ऐसे देखूंगी. मैं कर रही हूँ ना पे. हाँ कर दो. ఆయుర్వేదిక్ మూలికలు అని చెప్పి ఇక్కడ చాలా వస్తువులు అమ్ముతూ ఉంటారు. ఎంబడే పడతారు ఇంకా తీసుకునే వరకు. అట్లనే మా ఎంబడి కూడా కేసర్ ఫ్రెష్గా ఉంది, చాలా ప్యూర్ అది ఇది అని చెప్పి మా ఎంబడి కూడా పడినుండే. సరే అని చెప్పి తీసుకున్నాం. కానీ అనుకోకుండా చాలామంది కొనేసుకున్నాం.
మళ్ళీ వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైస్‌లో ఇచ్చారు. ఎంత నమ్మాలో, ఎంత నమ్మొద్దో తెలీదు కానీ అదైతే బానే ఉండే. నాట్ టూ ఫేక్. ఇట్ వాజ్ యావరేజ్. ఇక్కడ అయిపోయిన తర్వాత సేమ్ వచ్చిన దారిలోనే మనం రిటర్న్ కూడా వెళ్ళాలి. అన్నీ పాస్ అవుతూ మళ్ళీ అటల్ టన్నల్, రోహ్తాంగ్ వ్యాలీ అండ్ ఆల్. ఈవినింగ్ అవుతూ ఉంటే ఆ గోల్డెన్ అవర్ చాలా బాగుండే మౌంటైన్స్ పైన. సన్ అంతా వన్ సైడ్కి షిఫ్ట్ అయిపోయింది సన్సెట్ టైమింగ్లో. అండ్ దెన్ చీకటి అయిపోయింది. మేము కూడా మా హోటల్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఫైనలీ హోటల్కి వచ్చేసిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉండే. మార్నింగ్ నుంచి అడ్వెంచర్స్ చేసి అలసిపోయాం. सो लैंड वापस आ गए अभी कमरे में. 1 घंटा दिया ब्रेक तैयार होकर फ्रेशअप होने के लिए. फिर जाएंगे हम डिनर. उसके बाद होके थोड़े एक्टिविटीज़ वगैरह, डांस वांस, डीजे गाने या फिर बॉनफायर होगा. लेट्स सी क्या होता है. सो आपको कैसा लगा मुझे कमेंट सेक्शन में बताना. बाय. రిటర్న్ వచ్చిన తర్వాత మాకు ఒక గంట బ్రేక్ ఇచ్చారు ఫ్రెష్ అప్ అయ్యి రమ్మని చెప్పి ఫర్ డిన్నర్. వచ్చేస్తే డిన్నర్లో మాకు ఇక్కడ కీర్ పెట్టారు. కీర్ చాలా బాగుండే. పాలక్ పన్నీర్, టొమాటో పప్పు, రైస్ అండ్ సాలెడ్ విత్ చపాతీ రోటీస్ తినేసి ఫాస్ట్గా ఇంకా క్యాంప్ ఫైర్కి వెళ్దామని చెప్పి రెడీ అయిపోయాం. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ తెలుగు ఉండటంతో మెస్ అనలేంలే దీన్ని, కానీ మా డిన్నర్ ఏరియాలో కూడా తెలుగు సాంగ్స్, ఇంకా క్యాంప్ ఫైర్లో కూడా తెలుగు ఆ బీట్ సాంగ్స్ డీజేలో ఎంత బాగుంటాయో మీకు తెలుసు కదా. నేను తినేసి పైకి వచ్చేసాను అనమాట. మా ఫ్రెండ్స్ నాన్ వెజ్ తినడానికి బయటకు వెళ్తామన్నారు. और मेरे फ्रेंड्स गए हैं नॉन वेज खाने. ये यहाँ पे पहाड़ों में नॉन वेज काफ़ी अच्छा मिलता है. सो यहाँ चिकन, फिश एंड मीट दे वेंट टू हैव दैट. आफ्टर कमिंग they'll कॉल मी एंड गो बैक डाउन. फिर गाने बजेंगे, डांस करेंगे. वहाँ पे होगा कैंप फायर वाला सीन वंस अगेन. సో వాళ్ళు వచ్చిన తర్వాత నన్ను పిలిస్తే నేను కిందికి వచ్చాను. చలో లెట్స్ పార్టీ నౌ. టిడిడిన్. కొంచెం సేపు అక్కడే కూర్చొని డ్యాన్సులు వేసి పాటలు పాడుకొని నవ్వుకొని ముచ్చట్లు చెప్పుకొని ఇంకా రూమ్కి వచ్చేసాం. ఎందుకంటే నెక్స్ట్ డే కూడా మనకి ఇంకో ప్లాన్స్ ఉన్నాయి. సో యా, ఇవాళ వ్లాగ్కి ఇంతే. కొన్ని పిక్చర్స్ పెట్టాను నేను. డోంట్ మిస్ టు టేక్ పిక్చర్స్ ఓవర్ హియర్ ఇన్ దీస్ లొకేషన్స్ వెన్ యూ విజిట్ మనాలి. అండ్ మీకు నా వ్లాగ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెషన్లో ఖచ్చితంగా చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది సపోర్ట్.